మా యాత్ర చార్ధామ్ యాత్ర. కాశీ వీధుల్లో అనుకోకుండా ఒకరోజు ఓం నమః శివాయ తమను తాము తెలుసుకోవడం అత్యున్నత ఆధ్యాత్మిక సాధన అని ఎందరో మహానుభావులు గుర్తించారు. సకల జీవులలోనూ ఆ అంతర్యామిని దర్శించడం మోక్షానికి అతి దగ్గర మార్గమనే అసలు మర్మం గ్రహించారు. ఈ కనిపించే మాయాజనిత విశ్వంలో ఏదీ వాస్తవం కాదు. విశ్వం కనిపిస్తోంది, కానీ అది శాశ్వతం కాదు. అయినప్పటికీ అదే సత్యం, నిత్యం, శాశ్వతం అని భ్రమ పడతాం. మనం చూడని, మనకు కనిపించని, మన తెలివికి అందని సృష్టి నిజం కాదు అన్నది మనకొక నమ్మకం. అదే మన బలహీనత. పరమాత్ముడు గోచరం కాడు, కానీ ఆయన ఉనికి నిజం, శాశ్వతం. ఆయనతో మనం కలిసే ఉన్నాం. ఆయన మనకు కనిపించడు, కానీ చరాచర సృష్టిలో ఆయన వ్యక్తమవుతాడు. సృష్టి అంతా ఆయనలోనే ఉంది. సమస్త లోకాలను ఆవహించి ఉన్నది ఆయనే. మనలో సూక్ష్మకంగా ఉన్నది ఆయనే. వెలుపల ఆయనే, లోపల ఆయనే, శూన్యంలోనూ ఆయనే. విశ్వమంతా ఆయనే. మన శివయ్య, మన సాంబయ్య, కాశీ విశ్వనాథుడు. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వూరకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం నమః శివాయ. కన్నులు స్పష్టంగా చూడగలిగినప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, చెవులు చిరు శబ్దాన్ని గ్రహించినప్పుడే ఆధ్యాత్మిక దార్శిక వినోద విహార దేవాలయం నదీ పర్వత ప్రదేశాలను దర్శించి తన్మేలు కండి. ఇది మా యొక్క కల్పనా ప్రసాద్ యొక్క మా ఇద్దరు కూడా మేము అందరికీ చెప్తున్న ఒక స్మాల్ రిక్వెస్ట్. హెల్త్, వెల్త్ అన్నీ బాగున్నప్పుడే మనం దేవాలయాలు అన్నీ కూడా దర్శించండి. ఓం నమః శివాయ.